నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం నియోజకవర్గ పరిధిలో వృద్ధులైన మత్స్యకారులకి నూతనంగా వృద్ధాప్య పింఛన్లు మంజూరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. రాష్ట్రాభివృద్ధి, ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తెలుగుదేశం లక్ష్యం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. రాష్ట్ర అభివృద్ధి, ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాల అమలు చేయడమే తెలుగుదేశం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన రామచంద్రపురం నియోజకవర్గ మహానాడు పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు గోపాలబాబు, చింతపల్లి వీరభద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణ చేసి అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ కోసం భవిష్యత్తులో తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు, మైనారిటీ, వాణిజ్య, మహిళా, యువత, కార్మికుల సంక్షేమంపై, నిరుద్యోగ నిర్మూలనపై పలు తీర్మానాలు చేసి ఆమోదింపజేశారు. పేద వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనేక వేధింపులకు గురి చేశారన్నారు. మే 27, 28, 29 తేదీలలో నిర్వహించే రాష్ట్ర మహానాడుకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. చాలా జాగ్రత్తగా అకామిడేషన్ కూడా ముందు తీసుకోవాలి. అక్కడ చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సెలవు కూడా పనిచేయాలి. అక్కడ సెలవు కూడా పనిచేయవు. ఏ ప్లేస్లో అయితే ఆ ప్లేస్కి రావాలి. కరెక్ట్గా కొంతమంది సెలవులు ఇంపార్టెంట్గా చేయాలని ఈ అవకాశం పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ ఒకసారి ఎలా చూడండి సార్. సార్ ఎలా చూడాలి సార్. సార్ ఎలా చూడండి సార్. ఇలా చూడండి సార్. సార్ ఒకసారి సార్ ఇలా చూడండి. చూపించాలి, మన బలాన్ని నిరూపించాలని చెప్పేసి అక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహానాడికి సన్నాహక సందర్భంగా ఈ మినీ మహానాడు, కాన్స్టిట్యున్సీ మహానాడు, జిల్లా మహానాడులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఎందుకంటే ఇక్కడ కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటూ ఇక్కడ మీరు ఏమేమి ఆశిస్తున్నారో పార్టీ నుంచి అవి వెళ్తే జిల్లా నుంచి రాష్ట్రానికి కూడా క్రోడీకరించే రాష్ట్రానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆషామాషిగా తీసుకోవద్దు. దయచేసి మీరు ఏమైనా ఉంటే కాగితపూర్వకంగా ఇస్తే మన సత్యంగా చూసుకుంటారు. ఇక్కడ మీకు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా పదే చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ సత్యం గారు, వాసన గారు, సత్యం గారు మినిస్టర్ గారు ఇక్కడ లేకపోయినా కానీ ఆ బాధ్యత ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకుని ఇక్కడ మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలుగులాగా పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు సత్యం గారికి నా అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మినిస్టర్ గారు కూడా ఆయన శైలిలో ఆయన మిగతా కాన్స్టిట్యూన్సీలో బిజీగా ఉన్నాం. అదేవిధంగా కూడా దిగ్విజయంగా చేయించి మంచి మెజార్టీని కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పించడం కూడా మీకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పరిపాలన వచ్చే విధంగా మనం తీర్పునిచ్చాము అనేటువంటి సంగతిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. సార్ ఇక్కడే మీ పెద్దల దృష్టికి తీసుకుని రాగలిగింది మాతో ఒక కార్యకర్తగా ఈ సంవత్సరం బట్టి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొత్తం వారి టీంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చక్కగా నడుస్తున్నాయి. మరి గ్రామాల్లో కార్యకర్తలుగా పనిచేసేటువంటి వాళ్ళు మేము చాలా ఆత్మాభిమానంతో, ఆత్మధైర్యంతో మేము పనిచేయగలుగుతా ఉన్నాం. అంతా బాగా ఉంది సార్. ఎక్కడో చిన్న కార్యకర్తలుగా మా మనసులో ఒక చిన్న అసంతృప్తి, ఒక 5% అనుకోవచ్చు. ఆ అసంతృప్తి ఏంటంటే సార్, మరి ఆ రోజు
మనుషుల్లా కాకుండా మృగాలుగా ప్రవర్తించినటువంటి ప్యాంటు షర్ట్ వేసుకుని తిరిగే కొడాలని ఇలాంటి పశువును కూడా ఇంకా బొక్కలో వేయలేదంటే మేము చాలా అసంతృప్తిగా ఉన్నాం సార్. అలాంటి మరి రోజు ఆడవాడు కాబట్టి ఆయన ఏమనలేం, కానీ మరి ఆవిడ ఎంత బరిదగించి ప్రవర్తించిందో మనసు. ఆ ఇద్దరిని బొక్కలు వేసి మక్కలు ఎరగొడుతుంది నాడు మాకు పూర్తి స్థాయి సంతృప్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు మహానాడు ద్వారా కొన్ని తీర్మానాలని మనసులో ఉన్నటువంటి సమస్యల తీర్మానాల ద్వారా పంపించమైనటువంటి సందేశాలు కూడా మనం చూసాం. సార్ సత్యం గారు, మరి ఈ రోజు నాడు వ్యవసాయం అనేటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాతే వచ్చింది. అందుకోసమే పేదలందరికీ పండగ తెలుగుదేశం అంటే. అందుకే ఈ పండగ కడపలో జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మీ పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పిందో అవన్నీ కూడా అమలు చేస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అది పక్కన పెట్టి మరి దాని ముందుకు తీసుకుపోతున్నారు సూపర్ 6. అందుకే ఆ సూపర్ 6 లో తప్పుడు ప్రచారం నమ్మొద్దు. ఆ సూపర్ 6 కూడా ఇప్పటికే గ్యాస్ పండించాం, మిగతా వాటికి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తాం. త్వరలోనే మరి తల్లికి వందనం మరి మొదలు పెడతాం. అతి త్వరలోనే ఆగస్టు 15న ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. అతి త్వరలోనే మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా కేంద్రం సహకారం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిసి నెరవేర్చబోతున్నాం. అందుకే ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో దాన్ని కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోతాం. ఇంకా మరిన్ని విషయాలు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడులో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక మరియు సేదువాడ గ్రామాల్లో శ్రమజీవుల ఆశాజ్యోతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, ఉత్తమ పార్లమెంటేరియన్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమం ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితం అంతా పేదల మధ్యలో పెరిగారని, పేదల కోసం దేశంలో సంఘాలు నిర్మించి వారి పక్షాన నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారికి మేలు చేశారని, 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలిచి పేదల అభ్యున్నతి కోసం అనేక చట్టాలు తీసుకువచ్చారని, ఆ ఫలితాలు ఇప్పుడు ప్రజలందరూ అనుభవిస్తున్నారని, పేదలకు సేవ చేసేందుకు పిల్లలను సైతం వద్దనుకుని పేదల పక్షాన పనిచేశారని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజుబాబు మాట్లాడుతూ, సుందరయ్య జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, చిన్నతనం నుంచి పేదల కష్టాలను చవిచూసి కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో నిర్మించి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు ఇలా అనేక సంఘాలు నిర్మించి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఏనాడు ఆర్భటాలకు పోలేదని, సైకిల్ పైనే పార్లమెంట్కు వెళ్లేవారని, మొదటి నుంచి చివరి వరకు కష్టజీవుల జెండా, ఎర్ర జెండాను వదలలేదని, అలాగే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం కూడా రచించారని అన్నారు. ఉపాధి కూలీల సమస్యలు, కౌలు రైతుల సమస్యలపై జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక హాస్పిటల్ కట్టారు, ఇప్పటికి హాస్పిటల్ నడుస్తుంది, దాని పేరు ప్రజా వైద్యశాల. మన కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎన్ని స్పెషాలిటీస్ ఉంటాయో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. 10 రూపాయలే ఓపీ, ఫ్రీ వైద్యం. అంటే ఆయన త్యాగాలు అది. అంటే కొన్నే కదా మరి అనుకోవచ్చు, కానీ ఈరోజు మనకి ఉపాధి చట్టం అను, కూలీలకు చట్టం అను, సంక్షేమ పథకాలను, మన సబ్సిడీ బియ్యం అను, ఇలాంటి కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అంటే వాళ్ళు చేసినటువంటి చట్టాలు, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఎన్ని పొందుపరిచారు అంటే అంబేద్కర్తో కలిసి కూడా ఆయన పార్లమెంట్లో ఉన్నారు. ఇది ఆయన యొక్క గొప్ప. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, మన ఉపాధి హామీకి దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కూలీలు పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మనందరికీ కలిసి పార్లమెంట్లో మనకు కేటాయించిన డబ్బులు 50,000 కోట్లు. ఎంత? 30 కోట్ల మంది జనాలకి 50,000 కోట్లు. కానీ పార్లమెంట్లో ఈ మధ్య
బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని కొంతమంది మేము కట్టలేమంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 50 మందికి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేసింది. ఎంతమందికి? 50 మందికి 15 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసింది. మరి మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం? మనం 30 కోట్ల మంది ఉన్నాం కూలీలు, ఉపాధి కూలీలు. మనకి ఎంత కేటాయిస్తుంది సంవత్సరానికి? 50,000 కోట్ల బడ్జెట్. ప్రతి సంవత్సరం పనులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? తగ్గుతున్నప్పుడు డబ్బులు పెంచాలా వద్దా? పెంచాలి, కానీ లేదు. రెండోది 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల్లో 40 రూపాయలు ఏమో ఇదిగో సిమెంట్ రోడ్లకి అట్లకి ఇట్లకి ఖర్చు పెట్టాలి, 60 రూపాయలు కూలికి ఖర్చు పెట్టాలి. ఈయన మన పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు. సుందరయ్య గారు వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈయన పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే మన పేదల కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈయన నిరంతరం పనిచేసి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈ పని పథకం రావడానికి కూడా ఆయన కారణమైనటువంటి పరిస్థితి. అలాగే రైతులు ఈవేళ వ్యవసాయ కూలీల సంఘం పెట్టింది దేశవ్యాప్తంగా తిరిగి ఈ వ్యవసాయ కూలీలు అందరికీ కూడా సంఘం ఉండాలి, వాళ్ళ సమస్యల మీద అడగాలంటే ఖచ్చితంగా సంఘం ఉండాలని చెప్పి దేశం అంతా తిరిగి సంఘాలు పెట్టినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి తాళరేవు మండల పార్టీ కార్యాలయంలో జరిగింది. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ టి ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధంతి సభలో పలువురు మాట్లాడుతూ సుందరయ్య లాంటి మహానుభావులు ప్రజా ఉద్యమాల ద్వారా పుట్టుకొస్తారని, నేటి యువత సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయడం, దోపిడీని, వివక్షతను ప్రశ్నించాలని, మంచి రాజకీయాల్లో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వల్లు రాజబాబు, వడ్డీ ఏడుకొండలు, దుప్పి అదృష్టదీపుడు, నేరేడు మిల్లి త్రిమూర్తులు, పాలిపు ఈశ్వరరావు, గంట దిలీప్ కుమార్, రెడ్డి ప్రసాద్, రచ్చ వెంకటరమణ, చింతపల్లి సాయిబు, చెల్లా సంతోష్ కుమార్, అత్తిలి బాబురావు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి తెలంగాణ సాయుధ పోరాటం నడిపినటువంటి మహత్తరమైనటువంటి నాయకుడు ఆయన. ఈయన నెల్లూరు జిల్లాలో 1913లో మే 1వ తారీఖున పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు వాళ్ళకి ఒక ధనిక రైతు సుమారు 50 ఎకరాల భూమి ఉన్నటువంటి కుటుంబం, వాళ్ళ కుటుంబం. ఆ కుటుంబంలో జన్మించి తను చదువుకుంటున్నప్పుడు చిన్నప్పుడే తన పొలంలో తిరుగుతున్నప్పుడు అక్కడ పడినటువంటి ఒక వ్యవసాయ కూలీలు, దళితులు అందరూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా దగ్గర చూసి ఆ రోజుల్లో జరుగుతున్నట్టు దోపిడీని, వివక్షతను కూడా చిన్నతనంలోనే వ్యతిరేకించినటువంటి మంచి గట్టుకుడు సుందరయ్య. వాళ్ళ భూముల్లోనే పనిచేయడానికి వస్తుంటే అప్పుడు ఇచ్చుతామని అంటే కొంచెంతో కలిసి ఇచ్చేవారు. ధాన్యం పని చేస్తే ధాన్యం ఇచ్చేవారు ముందు, తర్వాత మళ్ళా పండ్లు వచ్చినప్పుడు వెళ్ళి తీర్చాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఇచ్చేటప్పుడు ఒక కొంచెం తీసుకుంటే ఇంకో కొంచెం ఉపయోగించేవారు అనమాట. అదే దోపిడీ. ఈయన గమనించి ఆ అమ్మగారిని ఆయన బంధువుని అడిగి ఈ రకమైన కొత్త తేడా ఇంకోసం 2 కొంచెం వాడుతున్నారు అని అడిగితే, నువ్వు కుర్రోడు కదా, నీకేమీ తెలవలేరా అని అలాగా అతన్ని జోగొట్టింది. అంటే చిన్నతనంలో ప్రశ్నించాడు. అలాగే పనికొస్తున్నటువంటి దళితులు, ఎస్సీని అక్కడ నీళ్ళు తాగించేవాళ్ళు కాదు వాళ్ళు, అందుకంటే రప్పించుకునేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నింటిలోనూ కూడా వాళ్ళ వ్యవస్థ చూపిస్తుంది. ఆ గ్రామంలో జరుగుతుంది. ధాన్యం పండించింది వాళ్ళు చేసిన ఏ ధాన్యం అయితే వాళ్ళకి పండించారో వాళ్ళకి దక్కాలని ఉద్యమం చేసి, అలాగే హాస్టల్ గురించి పోరాడి, అలాగే ఇందాక పెద్ద చెప్పినట్టు ఉద్యమ కార్యక్రమం కోసం, అలాగే కులాల వివక్షత కోసం పోరాడి ప్రజల్లో నిరంతరం ప్రజా శ్రేయస్సు.
తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం పత్తిగొంది శివారులో పంచాయతీ నిధులు 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, ఎంపీటీసీ దున్న రాములు శంకుస్థాపన చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో పత్తిగొందిలో గ్రామ పంచాయతీ నిధులు 5 లక్షల రూపాయలతో వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, ఎంపీటీసీ దున్న రాము, వార్డు సభ్యులు దడాల ప్రసాద్, సబ్బతి రామకృష్ణ తదితరులు ప్రారంభించారు. యానాం సీనియర్ ఇంటర్ ఎంపీసీ పరీక్షలలో ఈ ఏడాది రీజియన్ టాపర్గా నిలిచిన కంచర్ల అమృతికి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాపగంటి ముకుంద కుమార్ కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి కాపగంటి అక్షర విజయ్ సింధూర్ ఉన్నత చదువులకు చేయూతనందించారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ చాటిన కంచర్ల అమృతని ఆయన అభినందించారు. యానం శివారు మెట్టకూరు వంశీ కృష్ణ కాలనీలో ఉంటోన్న అమృత తల్లి కంచర్ల పార్వతి వెంకటేశ్వరరావుకి 10,000 ఆర్థిక సహాయాన్ని కాపగంటి ముకుంద కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు అక్షర విజయ్ సిందర్ బాగా చదువుకునే పేద విద్యార్థులకు ప్రతి ఏటా తన వంతు చేయూతని అందించి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దీంట్లో భాగంగా ఈ ఏడాది అమృతకి 10,000 రూపాయలు అందజేసినట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గ పరిధిలో వృద్ధులైన మత్స్యకారులకి నూతనంగా వృద్ధాప్య పింఛన్లు మంజూరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. రాష్ట్రాభివృద్ధి, ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తెలుగుదేశం లక్ష్యం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.